సో ఫస్ట్ ప్రభాస్ గారికి చెప్పారా తను క్యారెక్టర్ చేయబోతుందా, ఎట్లా ఇంట్రొడ్యూస్ చేశారు? అప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్లారు. అప్పుడు ఫైట్ సీన్ అవ్వడానికి రెడీ ఉంది, అప్పుడు తీసుకెళ్లారు. వెన్నెలవే వెన్నెలవే మినే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకున కన్ను సోకే ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా. సో రైట్, ఇప్పుడు బ్యూటిఫుల్ ఫర్జానా గురించి, కొన్ని పర్సనల్ లైఫ్ గురించి, స్టడీ గురించి అండ్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి, సలార్ గురించి కూడా డీటెయిల్డ్గా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ ఫర్జానా. హాయ్. సో ఇంతకుముందు పక్కన మీ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి చాలా జోష్ఫుల్గా చక్కగా మాట్లాడేశారు. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి మీ యాడ్స్ 2 years అప్పుడు కదా యాడ్, ఐపీఎల్ యాడ్ 2 years అన్నప్పుడు. 2 years అప్పుడు యాక్టింగ్ అంటే అసలు నిజంగా ఎట్లా అసలు? అది 2 years ఉన్నప్పుడు అది యాక్టింగ్ లాగా వెళ్ళింది, నాకు కూడా తెలియలేదు. వీడియోస్ చూస్తాను కదా తెలుస్తుంది. ఓకే. సో తర్వాత ఏంటి యాడ్ ఏనా నెక్స్ట్ మళ్ళీ? తర్వాత యాడ్స్ చేశాను, దాని తర్వాత యాడ్స్ చేశాక మళ్ళీ మూవీస్. ఓకే. నేను స్కూల్ యాడ్ ఒకటి చూసాను, అడివిశేష్ గారు, అడివిశేష్ సార్ది, ఇంకోటి మీలో ఎవరు కోటీశ్వరుడిది, రెనాల్ట్ యాడ్స్, శ్రీ చైతన్య రెనాల్ట్ కార్. ఓకే. అడివిశేష్ గారితో కలిసారు అప్పుడు? అడివిశేషు సార్తో కలిసాను. ఓకే. అప్పుడు అక్కడ అడివిశేషు సార్తో ఏం చెప్పారు అప్పుడు? అడివిశేషు సార్ అప్పుడు మూవీస్ చేయలేదు కదా అప్పటికి, మూవీస్ అప్పటికి నడుస్తుంది, ఇది ఝాన్సీ షెడ్యూల్ నడుస్తుంది. ఓకే. అప్పటికి ఝాన్సీ షెడ్యూల్ నడుస్తుంది, అప్పుడు యాడ్, ఇది ఒకటి యాడ్ తీసుకున్నాం. ఓకే రైట్. అప్పుడు ఏమైనా చెప్పారా ఫ్యూచర్లో మంచి యాక్టర్స్ అవుతావు? అలాంటిది ఏం లేదు, మాట్లాడుకున్నాం. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమో చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవలేదా? మాది అది మేము టీవీ నుంచి వాచ్ చేస్తాం కదా, సో అది అందులో జస్ట్ అది ప్లే చేసి ఇక్కడ మీరు యాక్ట్ చేశారు. ఓ సూపర్, రైట్. సో మరి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసినప్పుడు అసలు వీళ్ళంతా ఆర్టిస్ట్ అందరినీ కూడా, ఆయన ప్రశాంత్ నీల్ గారు అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉంటారు అనుకున్నాను, కానీ ఇక్కడ మన వాళ్ళే అని నేను అనుకోలేదు అసలు. సో ప్రాపర్ ఇక్కడ హైదరాబాదేనా? నేను ఇక్కడ సెటిల్ హైదరాబాద్, కానీ మాది నేటివ్ రాజమండ్రి. రాజమండ్రి. ఓ రైట్. సో అందుకే తెలుగు అంత స్పష్టంగా చక్కగా మాట్లాడుతున్నా. మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అంతే కదా? డాడీ ముస్లిం, మమ్మీ హిందూ. ఓకే. ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్. ఓకే. అందుకే తెలుగు వచ్చు. ఓకే. సో మరి ఇంట్లో ఫస్ట్ నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు యాక్టింగ్ వైపు? నాకు ఇంట్రెస్ట్ ఉంది, నా ఇంట్రెస్ట్కి వాళ్ళు ఇంకా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. ఓకే. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ సెల్ఫ్ ఎంప్లాయీస్. ఓకే. ఇండస్ట్రీకి సంబంధించి అలా ఏం లేదు. ఫ్యామిలీలో ఎవరు లేరా? ఓకే. కేవలం నీ ఇంట్రెస్ట్తో నేను వచ్చాను, వీళ్ళు సపోర్ట్ చేశారు, నీకు ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఇప్పుడు 9th క్లాస్ కదా? 9th అయిపోతుంది, జూనియర్. ఓకే. మరి స్టడీ అండ్ ఇంక యాక్టింగ్ రెండు ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదా? ఎక్కడ వెళ్ళలేదు. ఇక్కడ స్కూల్ జస్ట్ స్టడీ అండ్ యాక్టింగ్ నీకు వచ్చింది మూవీస్ చూసి? చిన్నప్పుడు మూవీస్ బాగా చూస్తుండేదన్నా? ఓకే. మూవీస్ ఎక్కువ చూసేదాన్ని. అంటే నీకు బాగా మనం కూడా యాక్టర్స్ అవ్వాలి అనిపించిన మూవీ? చిన్నప్పుడు మనకి కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు మనం కూడా టీవీలోకి వెళ్ళాలి అనిపిస్తుంది కదా? మూవీస్ చూస్తున్నప్పుడు, ఏ మూవీ చూసినప్పుడు కూడా ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇంతమంది కనిపిస్తున్నారు కదా, నాకు కనిపించాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. అలా స్పెసిఫిక్ మూవీ అని లేదు, ఏ మూవీ చూసినా కూడా ఇలా వస్తుంటే, ఇంతమంది యాక్ట్ చేస్తుంటే నాకు కూడా చెయ్యాలనిపించేది, ఆ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగేది. సో ఆ ఇంట్రెస్ట్కి మా మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఓకే. కానీ కెమెరా ముందుకి ఫస్ట్ టైం అంటే చిన్నప్పుడు అంటే ఏం తెలియదు, ఏం చేస్తున్నావు, కానీ కొంచెం తెలిసిన ఏజ్ వచ్చాక కెమెరా ముందు యాక్టింగ్ అనేసరికి కొంచెం ఫియర్ కానీ భయం, ఇంతమంది ఉంటే కెమెరా ముందు మాట్లాడడం అనేది ఫియర్ అనేది ఎప్పుడు అనిపించలేదా? ఫస్ట్ టైం ఒక యాడ్ ఏదో చేసినప్పుడు అనుకుంటా కొంచెం భయం వేసింది, కానీ ఆ భయం వాళ్ళ పేరెంట్స్ ఒకటే ఉన్నారు, నీకు ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు భయపడ్డం, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అండ్ ఇక్కడ ఏం చెయ్యాలో అది కెమెరా లేదనుకొని ఫీల్ అయ్యి చెయ్యి, మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం కదా అన్నారు. సో అప్పటి నుంచి మొత్తం కవర్ అయింది. సో సలార్ మొత్తం ఇది 7 days మీది? నాది 7 schedules అయింది నాది. ఎన్ని రోజులు పట్టింది? నాది 7 schedules 30 days, కానీ 1 year పట్టింది. 1 year పట్టింది. ఓకే. అంటే డిలే అవ్వడం వల్ల? కొంచెం డిలే అవ్వడం వల్ల
కొన్ని సీన్స్ అటు అటు అల్లు అలా వెళ్ళడం వలన కొంచెం ఓకే రైట్. సో రిలీజ్ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి అండ్ ఇంకా ఫ్రెండ్స్ స్కూల్లో రియాక్షన్ ఏంటి? అందరి సైడ్ నుంచి రియాక్షన్ అంటే చాలా బాగుంది. కాంప్లిమెంట్స్ కానీ వాళ్ళ రెస్పాన్స్ కానీ చాలా నచ్చింది. ఎందుకు అంటే బాగుంది, పాప బాగా యాక్ట్ చేసింది, బాగా ఆపర్చునిటీ వచ్చింది అని చాలామంది చాలా బాగా చెప్పారు. ఓకే. ఫ్రెండ్స్ కానీ అలా. ముందు ఫస్ట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరికైనా చెప్పావా నేను సలార్లో యాక్ట్ చేస్తున్నా? షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. ఓకే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సార్ ఎవరికి రివీల్ చేయొద్దన్నారు. మేము కూడా చేయలేదు. అంటే అప్పుడు కొంచెం సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి. కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అంటే మాకంటే తెలీదు, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ గుర్తుపెట్టారా? ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామంది గుర్తుపట్టారు. అంటే తర్వాత మెసేజెస్ పెట్టడం కానీ, కాల్ చేయడం కానీ, ఫర్జానా కదా అన్నారా? నువ్వేనా కాదా అని డౌట్ అడిగారా? అంటే అలా ఏం లేదు, ఫర్జానా కదా, ఫర్జానా చేసింది, బాగా యాక్ట్ చేసింది అలా. ఓకే రైట్. డాడీ సైడ్ నుంచి, మమ్మీ సైడ్ నుంచి, మా ఫ్రెండ్స్ నుంచి అలా చాలా మంది వచ్చాయి. ఓకే. కానీ నీకు నువ్వుగా చూసుకున్నప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్, నీ యాక్టింగ్ నీకు ఎలా అనిపించింది? నా యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక 10-15 మినిట్స్ ఉంటుంది అనుకున్నాము. మరి అంటే నా సీన్స్ ఇంత బాగా వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వచ్చాక ఇంకా నేను ఎక్కడ ఆగలేదు, అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే. సో థియేటర్లో అరుస్తుంటే చాలా హ్యాపీనా? హ్యాపీ, ఇంకా ఎమోషనల్ కూడా అయ్యాను చాలా. ఓకే రైట్. ఫస్ట్ టైం అంటే ఈ క్యారెక్టర్కి ఆడిషన్ ఇచ్చినప్పుడు సో ఎంతమంది ఆడిషన్కి వచ్చారు? సో నిన్ను ఎట్లా సెలెక్ట్ చేశారు ప్రశాంత్ నీల్ గారు? ప్రశాంత్ నీల్ సార్ నాకు ఇది రావడం ఝాన్సీ నుంచి వచ్చింది. ఝాన్సీ వెబ్ సిరీస్. ఓకే. అది అమిత్ సార్ స్టేటస్ పెట్టారు, అదే మోడల్స్ వరల్డ్ నుంచి అమిత్ సార్ స్టేటస్ పెట్టారు. స్టేటస్ పెడితే నాకు అప్పటికి సలార్ వాళ్ళు ఈ సురభి అనే క్యారెక్టర్ గురించి సర్చ్లో ఉన్నారు. ఈ సర్చ్లో ఉంటున్నప్పుడు సార్ ఇలా స్టేటస్ పెట్టడం చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఓకే. మమ్మల్ని అప్రోచ్ అయ్యాక ఆఫీస్కి వెళ్ళాము, ఆడిషన్ ఇచ్చాం. వస్తున్నప్పుడు ఆపారు, ఆపి ప్రకాష్ సార్ ఆపారు, ఏడి ప్రకాష్ సార్ ఆపారు. ప్రశాంత్ నీల్ సార్ వస్తారు ఆగండి అని కొంచెంసేపు వెయిట్ చేయించాక ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు. వచ్చి ఇక్కడ పక్కనే స్లిప్పర్స్ ఉండేవి, ఆ స్లిప్పర్స్ వేసుకున్నారు. మేము ప్రశాంత్ నీల్ సార్ చూసి కేజీఎఫ్ డైరెక్టర్ కదా అనుకున్నాం. అప్పుడే ఎగ్జైటెడ్ అయినాం. కేజీఎఫ్ సార్ డైరెక్టర్ అనుకున్నాం. అప్పటివరకు ఆడిషన్ దేనికి ఇచ్చామో తెలియదు. దేనికి ఇచ్చామో అంత ఐడియా లేదు, ఎందుకంటే వచ్చాము ఆడిషన్ ఇచ్చాము. ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు, కేజీఎఫ్ డైరెక్టర్ అనుకుంటే మేమే మురిసిపోతున్నప్పుడు ప్రశాంత్ నీల్ సార్ పైకి పిలిచారు, అంటే పక్కన ఉంటారు కదా, వాళ్ళతో పిలిపించారు. వెళ్ళాక ఆడిషన్ ఇచ్చాము. ఇలా ఆడిషన్ ఇచ్చాక అక్కడ ఏం చెప్పలేదు. కిందకు వచ్చాక మమ్మీ ఉంది, నేను కూడా మమ్మీతోనే ఉన్నాను కాబట్టి పాప సెలెక్ట్ అయిపోయింది అన్నారు. అది నిజమా కాదా ఏం అర్థమవుతలే. అప్పటికి సలార్ అని మూవీ అని తెలిసింది. అంత పెద్ద మూవీ, అంత పెద్ద స్టార్తో అనుకోలేదు. అప్పుడు ఇంకా వేరే లెవెల్లో ఉంది నా సంతోషం. ఓకే రైట్. కానీ అక్కడ ఆడిషన్ ఏమి ఇచ్చారు అంటే ఏదన్నా ఇచ్చారా? సినిమాకి సంబంధించింది కాటేరమ్మ డైలాగ్ చెప్తాను కదా, అదే సేమ్. ఓకే. సో జస్ట్ ఒక డైలాగ్ ఎమోషన్తో చెప్పమన్నారు. అప్పటికి మొత్తం ఏడిపించేశారు, కళ్ళు మొత్తం రెడ్ అయిపోయాయి, మొత్తం ఏడ్చేసాక ఇప్పుడు చేయము ఆడిషన్ అన్నారు. ఆడిషన్ ఆ డైలాగ్కి సేమ్ ఇక్కడ ఎలా చేశానో అక్కడ అలా చేశాక సార్ ఇంకా ఓకే చెప్పేశాక వర్క్ షాప్స్ అయ్యాయి, కొన్ని రిహార్సల్స్ అయ్యాయి, తర్వాత షూట్. ఓకే. సీన్ డైరెక్ట్గా నీకే ఎక్స్ప్లెయిన్ చేశారా, లేదంటే మళ్ళీ మమ్మీ డాడీ కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మమ్మీ డాడీకి చెప్పారు? మమ్మీ డాడీకి ఆల్రెడీ చెప్పారు, ఎందుకంటే మమ్మీకే చెప్పారు సెలెక్ట్ అయింది అని. దాని తర్వాత ఇలా వర్క్ షాప్స్ అలా అయ్యాయి. ఓకే. తర్వాత సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, షూట్ ముందు రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అయ్యేది. ఓకే. సీన్ మొత్తం మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేశారు, సో ఇది సీన్ ఇలా ఉంటుంది స్టోరీ అని. ఓకే రైట్. సో ఆఫ్టర్ దట్ ఇంకా డైరెక్ట్ లొకేషన్ ఎక్సైటెడ్ ఉన్నారా అప్పుడు? ఇంకా చాలా హ్యాపీ. ఏమి ఉంటుంది నా క్యారెక్టర్ అంటే ట్రైబల్ అని తెలుసు, నా క్యారెక్టర్ ఏముంటుంది, నేను ఎలా ఉంటాను, ప్రభాస్ సార్ ఎలా ఉంటారు, అది ఒక థ్రిల్ ఉండేది. ఆ థ్రిల్ని డైరెక్ట్గా చూశాను. ఓకే. కానీ అంత పెద్ద ఫైట్ జరుగుతున్నా అక్కడ మొత్తం ఫోకస్ ఇటు ప్రభాస్ గారు కొట్టడం అయితే మీ రియాక్షన్ అంత పర్ఫెక్ట్. అసలు ఆ రియాక్షన్కి ఈ ఫైట్ ఎలివేషన్ ఇంకా ఎలివేట్ అవుతూ వచ్చింది. సో అంత బాగా చేయడానికి ఏంటి హోంవర్క్ ఏమైనా చేసావా, లేకపోతే ఎట్లా పాసిబుల్ అయింది? అంటే మాకు రామోజీలోనే స్టే ఉండేది. ఆ స్టే ఉన్నప్పుడే ప్రశాంత్ నీల్ సార్ కానీ లేకపోతే వాళ్ళ టీంలో ఒకరు కానీ మాకు ముందే సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే ఒక చిన్న రిహార్సల్ లాగా ముందే అయ్యేది.
ఇంకా సీన్ అక్కడికక్కడ ఏదైనా మార్చాలంటే ప్రశాంత్ నీల్ సార్ చెప్తారు. చెప్పినప్పుడు అప్పుడు అలా చేసుకుంటాం. ఓకే రైట్. సో ఫస్ట్ ప్రభాస్ గారికి చెప్పారా తను క్యారెక్టర్ చేయబోతున్నా, ఎట్లా ఇంట్రొడ్యూస్ చేశారు? చెప్పారు ఇప్పుడు ఫైట్ ఉంటుంది, పాప ఫర్జానా అని చెప్పారు. చెప్పాక ఈ ఫైట్ ఉంటుంది, దీనివల్ల ఇలా ఫైట్ అంటే తర్వాత ప్రభాస్ సార్ కూడా ఉన్నారు అప్పుడు. అవునా ఇలా మాట్లాడుకున్నాం. తర్వాత మేకప్తోనా? అప్పుడు మేకప్తోనే, మేకప్తో తీసుకెళ్ళారు డైరెక్ట్ ఫస్ట్ టైం? అంటే ఫస్ట్ టైం అప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్లారు. అప్పుడు ఫైట్ సీన్ అవ్వడానికి రెడీ ఉంది, అప్పుడు తీసుకెళ్లారు. ఇలా ఫైట్ సీన్ ఉంటుంది, ఇలా పాప సీన్ ఇలా ఉంటుంది, మీరు ఈ ఫైట్కి ఇలా రియాక్షన్స్ ఇవ్వాలి అని సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాక షార్ట్ పెట్టుకున్నారు, ఆ ఫైట్ షార్ట్. ఏమన్నారు ప్రభాస్ గారు, ఏం చెప్పారు? ప్రభాస్ సార్ నేను హాయ్ అని చెప్పా ఫస్ట్. నేను హాయ్ అని చెప్తే హాయ్ అన్నారు. సార్ వాయిస్ వినగానే నాకు ఏం చేయాలో అర్థమవుతుంది. అంత పెద్ద స్టార్ నాకు హాయ్ అని చెప్తుంటే వాయిస్ ఆ స్వీట్నెస్ కానీ చెప్పడమే హాయ్ అని అలా చెప్పాక నాకు తర్వాత మాట్లాడుతూనే ఉంటున్నారు సార్, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. సార్ అయినా ఇది అసలు నేనేనా అన్నట్టు అనిపించింది. తర్వాత సార్ హాయ్ మా అంటే హాయ్ సార్, నేను ఫస్ట్ హాయ్ చెప్పాను. హాయ్ సార్ అన్నారు. హాయ్ సార్ అంటే హాయ్ మా అన్నారు. హౌ ఆర్ యూ సార్ అని చెప్తే ఫైన్ మా, హౌ ఆర్ యూ అన్నారు. ఫైన్ సార్ అన్న. తర్వాత 1 సెకండ్ గ్యాప్ ఇచ్చారు. తర్వాత అదే మేకప్లో ఉన్నా మొత్తం. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మా అన్నారు. ఇంకా సార్ అలా చెప్పాక బ్యూటిఫుల్ అంటే ఇంకా ఒక్క మాట చాలు, నాకు ఈ సెట్ మొత్తం ఇలా ఊగిపోయినట్టు అనిపించింది నాకు సెకండ్కి. అలా చాలా బాగా అనిపించింది. ఓకే రైట్. సో ఇంకా లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ కలిసి కూర్చుని భోజనాలు చేయడం, అప్పుడు ఏమైనా సరదాగా మాట్లాడడం? కలిసి అంటే ఎప్పుడు సెట్లో కనిపించినా కూడా సార్ చాలా స్వీట్గా మాట్లాడేవారు. ఎక్కడ అలా డిఫరెన్స్ అనేది లేదు. ఎక్కడ కనిపించినా వెళ్తున్నప్పుడు మళ్ళీ వెనకాలకు వచ్చి హాయ్ చెప్పడం కానీ సార్ టీచ్ చేసే అది కానీ చాలా బాగుండేది. ఓకే రైట్. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చెప్పారు నీ రియాక్షన్స్కి, నీ యాక్టింగ్కి? యాక్టింగ్కి అంటే మొత్తం అయిపోయింది. ప్రశాంత్ నీల్ సారే చెప్పారు, ఇలా బాగుంది, బాగా కనెక్ట్ అవుతుంది బయట ప్రజలకు కానీ అలా పబ్లిక్కి కానీ బాగా కనెక్ట్ అవుతుంది, చాలా ఎమోషన్గా ఉంది, చూస్తే మీరు కూడా ఎమోషన్ అయ్యే అంత బాగుంది అని చెప్పారు. ఇంకా సార్ కూడా అలా చెప్పాక ఇంకా అది చాలు, ఇంకేం అవసరం లేదు అన్నట్టు అనిపించింది. మరి ఆ టైంలో ప్రభాస్ గారితో సెల్ఫీస్కి టైం అడగడం, ఏదైనా మళ్ళీ ఫ్రీ టైం దొరికితే వెళ్ళి మాట్లాడదాం పక్కన కూర్చుందాం అని అలా ఏమీ లేదు. ఏం లేదా? ఓకే రైట్. సో ఇంకా సలార్కి సంబంధించి నీకు బెస్ట్ మెమరీ అంటే? బెస్ట్ మెమరీ అంటే నాకు సార్ మాట్లాడినప్పుడు, సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ సార్ అంటే చాలా ఇష్టం. సార్తో మాట్లాడుతున్నప్పుడు కానీ సార్ షార్ట్లో చేసే కొన్ని మంచిగా చాలా స్వీట్గా ఉంటారు, అవి చూస్తున్నప్పుడు కానీ అలా నవ్వుకోవడం బాగుంటుంది. ఓకే రైట్. రిలీజ్ అయిన తర్వాత టీం నుంచి ఎవరైనా మాట్లాడారా? సలార్ టీం నుంచి? సలార్ టీం నుంచి చేశారు. సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది, యాక్టింగ్ అసలు కో యాక్టర్స్ కానీ ఆర్టిస్ట్స్ కానీ చేశారు. కల్పలత మ్యామ్ చేశారు, ఇలా పూజ మ్యామ్, వీళ్ళందరూ చేశారు. బాగుంది, బాగా చేసింది పాప, చాలా బాగుంది. అక్కడ ఒకలాగా ఉంటే ఇక్కడ ఫ్రేమ్లో ఇంకోలాగా ఉంది. అలా టీమ్ మెంబర్స్ మురళీ సార్, ప్రకాష్ సార్ ఇలా. ఓకే. సో మెయిన్ ఇంకా కాల్ రాలేదు ప్రశాంత్ నీల్ గారు కానీ ప్రభాస్ గారు? ఓకే. అంటే సక్సెస్ మీట్ ఒకటి ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అటువంటిది ఏమైనా ఉంటే మీ అందరు ఇంకా అప్పుడు బాగా కనెక్ట్ అవుతారు, బాగా కనిపిస్తారు. ఆఫ్టర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియా అంతా చూసుకున్నా? మీమ్స్ చాలా మీమ్స్ వస్తున్నాయి. అలా అని క్యారెక్టర్కి సంబంధించిన కొన్ని రీల్స్ వస్తున్నాయి, అంటే మీమ్స్ కూడా అలానే వస్తున్నాయి. ఇంత తెల్లగా ఉన్న అమ్మాయిని ఇలా ఎలా చేశారు నీల్ గారు? ఇలా ఎలా చేశారు అంటే సార్ దాంట్లో క్రియేటివిటీ ఉంటుంది. ఆ క్రియేటివిటీని నా ద్వారా ఉపయోగించడం అది నాకు ఇంకా నచ్చింది. క్యారెక్టర్ పరంగా చూసుకుంటే దట్స్ ద క్యారెక్టర్, అది ఒక క్యారెక్టర్, అది జనాలకి అది ఒక లాగా నచ్చింది. సో అది జనాలకి నచ్చింది కాబట్టి అబ్సల్యూట్లీ నాకు నచ్చుతుంది. అది అంత నల్లగా అంటే సార్ కనెక్ట్ చేసిన ఆ లొకేషన్ కానీ సెట్ కానీ అక్కడ మనుషుల్ని అలా క్రియేటివ్గా చూపించడం అది ఒక సార్ మైండ్. సో దాన్ని ఇంకా క్రియేటివ్గా నేను క్రియేట్ చేసుకోవడం అది నా లక్. సూపర్. నీకు ఇంకా సలార్ మూవీ మొత్తంలో బాగా కనెక్ట్ అయిన సీన్, బెస్ట్ సీన్ అంటే ఏది? బెస్ట్ సీన్ అంటే నాకు సార్ ఎంట్రీది, అక్కడ ఫైట్ది కానీ అలా ఆ సీన్స్ చాలా ఇష్టం నాకు. ఓకే రైట్. సో ఇంకా ఫేవరెట్ యాక్టర్ ఎవరు?
యాక్టర్ ప్రభాస్ సరే, ఓ ఫస్ట్ కూడా ఊహించాలి ప్రభాస్ సార్ని మీట్ అవుతా అని. ప్రభాస్ సార్, యాక్ట్రెస్ శ్రీలీల ప్రెసెంట్ ప్రెసెంట్, అండ్ డ్యాన్స్ పరంగా చాలా ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి ఎవరిని చూసి కొంచెం ఇన్స్పైర్ అవ్వడం ఇట్లా ఇన్స్పైర్ Actors. యాక్ట్రెస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు వరకు సమంత మ్యామ్ అయినా శృతి హాసన్ మ్యామ్ అయినా ఇష్టం అలా. ప్రెసెంట్ ఇప్పుడు డ్యాన్స్ పరంగా చూసుకుంటే నాకు డ్యాన్స్ చాలా ఇష్టం. ఓకే ఆ డ్యాన్స్లో ఆ యాక్టివ్నెస్ కానీ శ్రీలీల మ్యామ్ ఇష్టం. ఓకే డాన్స్ వచ్చా Hmm. ఓ రైట్ శృతి హాసన్ గారిని కలవలేదా శృతి హాసన్ మ్యామ్ని కలవలేదు, ఎందుకంటే శృతి హాసన్ మ్యామ్ వేరే షెడ్యూల్స్, నాది వేరే షెడ్యూల్స్. ఓకే సలార్ 2లో ఏమైనా మీకు ఛాన్స్ ఉండే అవకాశం ఏమైనా ఉందా ఉండొచ్చు, ఇప్పుడు వచ్చి నాకు కూడా ఐడియా లేదు. ఏం చెప్పలేదు ఇంకా ఓకే నెక్స్ట్ 10th క్లాస్ కాబట్టి నిన్న కార్తికేయ అని ఇంటర్వ్యూ చేస్తే ముందు 10th క్లాస్ పాస్ అవ్వు, నువ్వు ఏదోలాగా 10th పాస్ అవ్వు అని చెప్పారంట. సో నెక్స్ట్ నువ్వు 10th కాబట్టి నువ్వు కూడా 10th కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఒక మంచి డెఫినెట్గా మంచి యాక్ట్రెస్ హీరోయిన్ థ్యాంక్ యూ. అని మేము అనుకుంటున్నాం. నీకు అదే ఉందా? నేను ఎలాగో స్టెప్ బై స్టెప్ వచ్చాను, వస్తే ఛాన్స్ వస్తే చేస్తాను. ఓకే అంటే ఏం పెట్టుకున్నావు, గోల్ ఏమైనా ఉందా నీకు? యాక్ట్రెస్ మంచి యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నావు, లేదంటే మంచిగా చదువుకుని ఏదైనా జాబ్ చేయాలి? ఎడ్యుకేషన్ business సైడ్ ఇట్లా? కొంచెం ఎక్కువ ఇస్తే బెటర్. ఓకే రైట్. సో కానీ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే రెండు బ్యాలెన్స్. ఓకే వెరీ గుడ్. సో నిజంగా ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, చాలా చాలా బాగా అనిపించింది. ఆ ఎలివేషన్కి మెయిన్ రీజన్ ఎక్స్ప్రెషన్స్, చిన్న కామెంట్స్ కూడా అందరూ కూడా జస్ట్ మీ యాక్టింగ్ గురించి బెస్ట్ అవార్డు రావాలి మీకు డెఫినెట్గా అని చెప్పేసి కూడా చాలా మంది Thank you. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఆఫర్ ఏమైనా వచ్చిందా నెక్స్ట్? అది మమ్మీ వాళ్ళు చూసుకుంటారు, నాకు అంత ఐడియా లేదు. ఇంకా నీ వరకు రాలేదు, యాక్టింగ్ చేసే వరకు రాలేదు ఇంకా? నాది అలా షెడ్యూల్ వరకు రాలేదు. ఏదైనా షెడ్యూల్స్ అలాంటివి ఉంటే మమ్మీ డాడీ వాళ్ళు చూసుకుంటారు. అది ఓ రైట్. సింగింగ్ ఏమైనా వచ్చా? వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. ఏదైనా ఒక పాట మా కోసం ఫైనల్ టచ్. ఫైనల్ టచ్ అంటే అన్నిట్లో ఇదే పాడుతున్నాను, కానీ ఇప్పుడుకైతే ఆ పాత పాట ఒక్కటే వచ్చు అంతే. వెన్నెలవే వెన్నెలవే మినే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకున కన్ను సోకే ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా. సూపర్. థ్యాంక్ యూ. రైట్. సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్జనా. సో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, Thank మంచి you. హీరోయిన్ కూడా మంచి యాక్ట్రెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. Thank థ్యాంక్ you. యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.